హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నైవేద్యం అన్నమాట, బెల్లపన్నం. ఇది మన తెలంగాణలో చాలా ఫేమస్. ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఇది చేస్తాము, బోనాలకైనా దేనికైనా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మంచిగా బియ్యం అయితే కడగాలి, 2-3 సార్లు కడుక్కొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అది మంచిగా మెత్తగా ఉడికిపోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ నీళ్లు పోయాలి. పోసేసి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాతనే అప్పుడు ఏంటంటే ఇట్లా నీళ్లు ఉండయి కదా, ఆ నీళ్ళు అనేటి మొత్తం ఇంకిపోవాలి. అందులోనే మంచిగా అన్నం అనేది మెత్తగా ఉడికిపోవాలి. తర్వాత మనం బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం అందులో వేసేసి ఊకే కలపాలన్నమాట. బెల్లం కరిగేదాకా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం సాల్ట్, అలాగే యాలకుల పొడి వేసేసి మంచిగా ఊకే కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం కొంచెం గడ్డలాగా ఉంది కదా, అది మంచిగా కరిగిపోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కొంచెం గట్టిగా అయ్యేదాకా. తర్వాత అందులోనే కొంచెం పాలు పోసేసి మళ్ళొక్క 3 టైమ్స్ అట్లా కలపాలి. కలిపిన తర్వాత సిమ్లో పెట్టి మళ్ళొక్క 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత పక్కన పోయింది కదా, ఆ పొయ్యి స్టార్ట్ చేసి తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి కిస్మిస్లు ఉంటే బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. తర్వాత మళ్ళొకసారి అన్నం కలుపుకోవాలి. అయిందండి, రెడీ. చూడడానికి ఎంతో మంచిగా కనిపిస్తుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఒక బౌల్లో వేసుకొని కిస్మిస్లుతోని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే మన ఛానల్ ఏమైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.